మా సేవా మందిరంలో మేము ఎప్పుడు ప్రతి స్వామి బర్త్డేస్ కానీ ఏమైనా ఆస్పీషియస్ టైమ్స్లో కానీ మేము మెడికల్ క్యాంప్స్ చేసి ప్రత్యేకంగా ఆ రోజు నేను వర్క్ చేస్తాను. అది మా హాస్పిటల్ డ్యూటీ డాక్టర్స్ అందరూ వచ్చి కొల్లాపూర్లో సేవా సమితిలో మెడికల్ క్యాంప్స్ చేస్తుంటాం. ఇక్కడ గ్రామ సేవ అయిందంటే కూడా నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వెళ్తుంటాను. సో స్వామి నా ముందు వెనక కాకుండా నాతో పాటు నడుస్తున్నాడు. తర్వాత సత్యసాయి స్కూల్ నుంచి కూడా మేము సామూహికంగా చాలాసార్లు సమితి నుంచి వెళ్ళినప్పుడు నాకు ప్రసాదంతో పాటు నమస్కారం కూడా 4-5 సార్లు జరిగింది. సేవ కూడా క్యాంటీన్లో కూడా చాలా సేవ చేశాను. హాస్పిటల్ సేవ కూడా ఒకసారి వచ్చింది నాకు. హాస్పిటల్లో కూడా సేవ చేసినాము. స్వామి ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించారని మేము అనుకుంటుంటాము. తర్వాత మా మరిది రంగబాబుకి సామూహికంగా ఉడుగులు జరిగినప్పుడు కూడా ఉపనయనం చేసినప్పుడు మేమే చేసాము. అప్పుడు యాదృచ్ఛికంగా మేమే చేయాల్సి వచ్చింది. చేసినప్పుడు కూడా స్వామి నమస్కారం ఇచ్చిండ్రు. అంత దగ్గరగా స్వామిని చూసి అదే ముద్ర మాకు నిలిచిపోయింది. అది తలుచుకున్నప్పుడల్లా అదే కనిపిస్తూ ఉంటుంది. సో మా హాస్పిటల్లో కూడా మా స్టాఫ్కి కానీ అందరూ ఏం జరిగినా సాయిరామ్ సాయిరామ్ అని నామస్మరణతోటే ఉంటారు. ఎప్పుడు స్వామిని బొట్టు పెట్టిన తర్వాతనే మేము మా కార్యక్రమాలు చేస్తుంటాం. మా పాప ప్రేమ స్వరూప స్వామి అనుగ్రహంతో కష్టపడి సీట్ తెప్పించుకొని స్వామి స్కూల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కంటిన్యూస్గా అక్కడే సక్సెస్ఫుల్గా చదివి స్వామి ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించి ఆమెని పూర్తిగా తీర్చిదిద్దినాడు. ఇప్పుడు ఎంత కష్టము నష్టంలో కూడా ఆమె ఎటువంటి ఉద్వేగానికి లోను కాకుండా చాలా కంట్రోల్డ్గా చేస్తుంది. ఆమె కూడా డాక్టరు. ఆమె అందరి మన్నలను పొందుతుంది. సో స్వామి కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు పాల్గొంటూ ఉంటుంది. ఆమె వెంట జంట ఉండి ఆయనే నడిపిస్తున్నాడు. ఆమె బిడ్డను ఆయనే చూసుకుంటున్నాడు అనే ఉద్దేశంతో అదే ధైర్యంతో మేము ఉంటాము ఎప్పుడు కూడా.